పెద్దల పారంపర్యాన్ని బట్టి చేతులు కడుగుకుంటేనే గాని భోజనం చేయరు. మరియు వారి సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనం చేయరు. ఇదియుగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్ర నీళ్లలో కొడుకుట మొదలగు అనేక ఆచారములు వారు అనుసరించేది వారు. అప్పుడు పరిసయ్యులు శాస్త్రులు, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారము చెప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయురని ఆయన అందుకు ఆయన ఇలాగూ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. హల్లెలూయా. పెద్దలు పెట్టేటటువంటి పారంపర్యాచారం, కాళ్ళు కడుక్కుంటాం మంచిదే, చేతులు కడుక్కుంటాం మంచిదే, గిన్నెల్ని ఇతర పాత్రల్ని అన్ని తోముకుంటాం శుభ్రపరచుకుంటాం మంచిదే. ఈ శిష్యులు ఏం చేశారు అని అంటే, సమయం లేక ఆయన ఏం చేశారంటే వారు చేతులు కడుక్కోకుండా భోజనం చేశారు. అందుని గురించి పెద్దల పారంపర్యాచారాలు ఆచరించటం లేదు అని అంటే ఇక్కడ అంటాడు, ఈ ప్రజలు పదవులతో నన్ను కనపరచుదురు కానీ వారు హృదయం నాకు దూరముగా ఉన్నది. హృదయం నచ్చుకుంటుంది వారు. ఐలారామే చేయాలి. హృదయం నచ్చుకుంటుంది, చాలా బాధపడుతుంది హృదయం అంతా కూడా, వేదన పడుతున్నారు వారు. ఐలారామే చేయాలి అని అడిగి ఏం చేస్తున్నారంటే దుఃఖపడుతున్నారు. అందుచేత హృదయం ఏమనిందంటే అక్కడ దేవుని సన్నిధిలో దేవుడితో మాట్లాడేటటువంటి, ఇక్కడ అంటున్నాడు వారు హృదయం నాకు దూరముగా ఉన్నది. ఎంత దూరంగా ఉందండి? చాలా దూరంగా ఉంది. దేవుడిని మర్చిపోయి తర్వాత వారు హృదయములో ఎలా ఉన్నది అని అంటే మానవులు కల్పించేటటువంటి కల్పితాలు ఇవి ఆచరిస్తూ ఉన్నారు. దేవుడు కల్పించినటువంటివి కాదు, మానవుడు కల్పించేటటువంటి ఆచారాలు ఇవన్నీ అంటారు. తర్వాత మరొక విషయాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదములతో నింపబడి ఉన్నాడో మనం చూస్తున్నాము. ఇక్కడ చూడండి, మార్కు సువార్త 5వ